నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఖరీఫ్ సీజన్ పంటలకు సాగునీరు అందిస్తాం, మంత్రి సంధ్యారాణి. ప్రకృతి సమతుల్యతకు మొక్కలు నాటండి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి, కార్మిక సంఘం నేతలు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పరిధిలోని నరసింహపురం గ్రామంలో పశ్చిమ ప్రకాశంలో జలజీవన్ మిషన్ పథకం కింద 1.290 కోట్ల నిధులతో తాగునీటి సరఫరా పథకానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సంబంధించి మార్కాపురం ఉప కలెక్టర్ కార్యాలయం వారు మీడియా, డ్యూటీ, విఐపి, వివిఐపి పాస్లను కేటాయించారు. అందులో భాగంగా టీడీపీ తర్లపాడు మండల నాయకుడి కుమారుడైన రిత్విక్ రెడ్డికి విఐపి పాస్ను మార్కాపురం టీడీపీ శ్రేణులు అందజేశాయి. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి సభ జరుగుతుండగా ఒక్కసారిగా కేకలు, అరుపులు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా కూటమి అభిమానులు బ్యారికేడ్ల వద్దకు దూసుకురావడం, పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న రిత్విక్ రెడ్డిపై స్పెషల్ పార్టీ పోలీసులు అకారణంగా దాడి చేశారంటూ రిత్విక్ రెడ్డి కన్నీటి పర్యంతమవుతున్నారు. బ్యారికేడ్లు కింద పడిపోయాయని లోపలికి వెళ్ళాడు. ఈ అబ్బాయి దగ్గర పాస్ ఉందని. ఈ అబ్బాయి పాస్ ఉంది కదా, ఏం కాదు అనుకొని వెళ్ళాడు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈ అబ్బాయిని కొట్టుకుంటూ తీసుకొని వచ్చారు బయటికి. నేను ఇటు పక్క బ్యారికేడ్ అటువైపు ఉన్నాను, కంచెకి అటువైపు. ఈ అబ్బాయిని కొట్టడానికి చూసి నేను ఈ అబ్బాయిని ఇంకా కొడుతుంటే బ్యారికేడ్లు బయటికి తీసుకొచ్చాక నేను ఈ అబ్బాయిని మామూలుగా అంటే ఇంకా ఎక్కువ కొడతారేమో అని భయంతో అబ్బాయిని పక్కన లాగడానికి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి పక్కకు లాగాను. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు తాగి ఉన్నావు అని అన్నారు. ఈ అబ్బాయి ఉండి నేను తాగలేదు కదా సార్, మీరు చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని ఒకవేళ ఇన్కేస్ నా తప్పు ఉంటే నన్ను మీరు ఏదైనా చేయొచ్చు అంటే మేము అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్దాము, నన్ను మీరు జీపులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళండి, నన్ను ఎందుకు కొడుతున్నారు అని అడిగాడు. అందుకు ఈ అబ్బాయిని మళ్ళీ కొట్టారు. తర్వాత ఈ అబ్బాయి అక్కడ ధర్నా కూర్చోవడానికి మామూలుగా అక్కడనే కూర్చున్నాడు ఆ బ్యారికేట్ల ముందు. ఈ అబ్బాయి దగ్గర ఉన్నది ఫోన్లో అయిన లాగేశారు. అబ్బాయిని బ్లడ్ మీటింగ్ దగ్గర నేను పాలు చూపిస్తే నన్ను ఒక కానిస్టేబుల్ పాలు చూపిస్తే నన్ను తాగిపోతున్నా కూడా అది ఇది అన్నాడు. సార్ మర్యాదగా మాట్లాడండి, నేను తాగలేదు, కావాలంటే చెక్ చేసుకొని అన్నందుకు నన్ను కొట్టాడు. కొట్టిన వెంటనే ఎందుకు కొడుతున్నారు అనే టైంలో ఇంకొకసారి కూడా కొట్టారు. సార్ ఎందుకు కొడుతున్నారు, మీకు నన్ను ఏం చేశానని నా పాలు చూపించినా కానీ డిఎస్పీ గారు వచ్చి ఎమ్మటే గొంతు పట్టుకోవడంతో ఇక్కడ స్క్రాచ్ పడి ఎమ్మటే షర్ట్ మొత్తం చిన్నకి బ్లడ్ వచ్చేసింది. అప్పుడు సిఐ గారు, భీమ్లా నాయక్ గారు, ఇంకొకరు వచ్చేసి చీమకుర్తి సిఐ సుబ్బారావు గారు, వాళ్ళతో పాటు కొంతమంది సిఆర్పిఎఫ్ వాళ్ళు అందరూ కలిసి నన్ను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు ఒకేసారి గుద్దుకుంటా, ఒకళ్ళేమో గుద్దుతున్నారు, ఒకళ్ళు సైడ్ ఇక్కడ ఆల్రెడీ ఫోన్ ఏమో ఫ్రాక్చర్ అయినట్టుంది, నాకు బాగా పెయిన్ వస్తుంది. పెయిన్లో నేను జాయిన్ అయ్యి కూడా అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి నన్ను స్టేజ్ బయట వదిలేశారు. తర్వాత నేను నా ఫోన్లో కెమెరాలో వీడియో తీస్తుంటే నా ఫోన్ కూడా లాక్కున్నారు. సార్ నన్ను ఎందుకు కొట్టారనేసి నేను అడిగితే నన్ను ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయారు. తర్వాత నా ఫ్రెండ్ ఫోన్లో కూడా తీశాను, ఆ ఫోన్ కూడా లాక్కపోయారు. 2 ఫోన్లు లాక్కపోవడంతో పాటు అప్పటికి మా ఫోన్లు అడగడానికి పోతే ఆ లంజ కొడుకుని రమ్మను చూసుకున్న లోపల వేసుకో కొడతా నా కొడుకుని అది అని ఆ డిఎస్పీ దర్శి డిఎస్పీ గారు అన్నారు. సాయిబాల స్కూల్లో లంచ్ చేయొచ్చు ఆ టైం. అదేవిధంగా ప్రజెంట్ నేనే ఒక నాయకుడు కొడుకు అయ్యింది, నాకే ఇప్పటికి నాకు ఏ ట్రీట్మెంట్ జరగలేదు. ఇప్పటికి నేను హాస్పిటల్లో జాయిన్ అయినా కానీ నా మీద కేసు పంపిస్తే కేసు తీసుకోలేదు. నాకే ఇలా ఉంటే సామాన్య కార్యకర్తకి నేను ఎట్లా భరోసా ఇవ్వాలి అనే ఇంటెన్షన్ నా పార్టీలో ఏంది బ్రదర్ మీది? మాది టీడీపీ అండి. నేను ఐటీడీపీ మెంబర్. అదిగాక రిత్విక్ రెడ్డి ఐటీడీ మెంబర్. నేను 2014 నుంచి ఐటీడీపీ మెంబర్గా చేస్తున్నాను. నేను నాకే రక్షణ లేని పక్షంలో నేను మా జనానికి నేనేం హామీ ఇవ్వాలి, మా ఊరు ప్రజలకు కూడా మా నాయకుడికే రక్షణ లేదు, మా జనానికి ఏమి ఇస్తామనే ఇంటెన్షన్తో ఉన్నారు. ప్రజెంట్ నాకేమైతే ఇప్పటికీ ఏం న్యాయం జరగలేదు. సో మీరన్నా స్పందించి చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. అక్కడ దర్శి డిఎస్పీ గారు లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా పామూరు సిఐ గారు
భీమ్లా నాయక్ గారు, తర్వాత వచ్చేసి చీమకుర్తి సుబ్బారావు గారు. అక్కడికి నేను బయటకు వచ్చి నాకు కూడా బయట కొడుతూనే ఉన్నారు నాన్ స్టాప్గా. మా జనం వచ్చి ఎందుకు కొడుతున్నారు సార్, మా అతను తమిళపాడు కన్వీనర్ వాళ్ళ అబ్బాయి అని చెప్పినా కానీ అయితే నాకేంద్రా అనేసి కొడుతూనే ఉన్నారు. నా షర్ట్ బ్లడ్ వచ్చింది, ఆల్రెడీ షర్ట్ చినిగిపోయినా కానీ నాన్ స్టాప్ కొట్టాడు. ఆ టైంలో మా బాబాయ్ వచ్చి ఆపినా కానీ ఎందుకు కొడుతున్నారు సార్ అంటే వాడు తాగిన్నాడు అంటే సార్ చెక్ చేయండి, తాగి ఉంటే మొత్తం తీసుకుపోయి నేనే సపోర్ట్ చేస్తాను, తీసుకుపోయి లోపల వేయండి అని చెప్పినా కానీ అప్పుడు కూడా ఆయన కొడుతూనే ఉంటే ఏం సార్ ఇంకా ఇది కరెక్ట్ కాదనేది అప్పుడు సైలెంట్ అయ్యి వెళ్ళిపోయాడు. సో అది జరిగిన విషయం. ఇప్పటికి నేను ఆల్మోస్ట్ స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని మాదిగ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు ఎర్రబల్లి ఓబయ్య ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన బాబు జగజీవన్ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మేము ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు బాబు జగజీవన్ రావు, అంబేద్కర్ గారు రెండు దళితులకు రెండు కళలు అంటున్నారు. అందులో ముఖ్యుడు బాబు జగజీవన్ రావు. అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచిన మహావేత్త, ఆర్థిక సూర్యవంతుడు, ఆయన విద్యావేత్త అయినటువంటి బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా మేమంతా దళిత ప్రజా సంఘాలు, ఎల్డీఎఫ్, ఎంఆర్పీస్ అందరూ కూడా ఆయనకు ఘనంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఎందుకంటే వర్ధంతి కార్యక్రమం అయితేనేమి, జయంతి కార్యక్రమం అయినటువంటి మహనీయులను మనం అప్పుడప్పుడు స్మరించుకోవాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఎన్నో కార్యక్రమాలు చేసిన మహనీయులను మనం స్మరించుకొని ఆయన అడుగుజాలలో నడవాలని చెప్పేసి ఆయన చెప్పిన సూత్రాలను మనం తప్పగా పాటించాలి. వర్గంగా మనము బాబు జగజీవన్ రావును గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనగా అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి చాలా వరకు మనము ఆర్టికల్స్ అన్నీ కూడా అమలుపరిచినటువంటి ఘనత మన బాబు జగజీవన్ రావు. మరి ఈయన సంఘ సంస్కర్తే కాకుండా మరి సమాజ స్థాపనకు ఎంతో కృషి చేసినటువంటి కృషివలుడిగా మనం ఈరోజు గుర్తించగలుగుతున్నాం. కాబట్టి దీన్ని గమనించుకొని భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు మరి బాబు జగజీవన్ రావును మరి కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు భారతదేశం మొత్తము ఆయనకు వర్ధంతి రోజున ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు బద్వేలు ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తుంటున్నాం. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో బద్వేలు పట్టణం నందు బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు ఈ దేశానికి ఉప ప్రధానిగా ఉంటూ తాడిత పీడిత వర్గ ప్రయోజనాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని కృషి చేసి అంత్యోదయ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే బాబు జగజ్జీవన్ రావు గారు ఆ రాజ్యాంగాన్ని అమలు చేసి ఆ రాజ్యాంగ ప్రయోజనాలను పేద వర్గాలకు అందించిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు మరణం సందర్భంగా బద్వేలు నుండి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత దిగ్విజయం చేసినందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున, మాదిగ ఉద్యోగస్తుల సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియ. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి కుడికాలువ ద్వారా గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్కు రైతులు వ్యవసాయం చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో సాగునీటిని విడుదల చేశామని చెప్పారు. ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ఏ ఒక్క రైతు కూడా సాగునీరు అందక వ్యవసాయం చేయలేదు అనే పదం రాష్ట్రంలో ఎక్కడా వినపడకూడదనే ఉద్దేశంతో నీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని వారు తెలిపారు. దయచేసి గౌరవ మంత్రి శాసనసభ్యులు గారితో ఉన్నటువంటి నాయకులు అధికారులు కొంతమంది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదంపై మున్సిపల్ కార్మికులు గేట్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం యాజమాన్యాలకు తాకట్టు పెడుతోందని వారన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త సమ్మె పోరాటంలో కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు ఈ యొక్క సమ్మె పోరాటంలో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. ఈ యొక్క సమ్మె పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని ఈరోజు రూపుమాపి 44 రకాల కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని, అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలని ఈ తదితర సమస్యలపైన జరుగుతున్నటువంటి యొక్క దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ కార్మికులు కూడా భాగస్వామ్యం కావుతా ఉన్నారు. ఆ సమ్మెలో విధులు బహిష్కరించి సమ్మెలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులతో బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ దేశవ్యాప్త సమ్మెతో పాటు మున్సిపల్ రంగంలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో కూడా పని గంటలు పెంచేదానికి 8 గంటల పనిని 10 గంటలు చేసేదానికి రాష్ట్ర కేబినెట్లో కూడా తీర్మానం చేయడాన్ని మున్సిపల్ యూనియన్గా మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. 8 గంటల పని విధానాన్ని మన రాష్ట్రంలో కొనసాగించాలా కాదని చెప్పి ముందుగా వెళ్తే రానటువంటి కాలంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. అట్లాగే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజుల పాటు సమ్మె నిర్వహించి ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి అంగీకారాలకి, సమ్మె ఒప్పందాలకి జీవోలు జారీ చేయాలా, జారీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే రానటువంటి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్లంతా కూడా కదం దొక్కబోతారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త సమ్మె పోరాటానికి కూడా సిద్ధపడతారని చెప్పేసి కూడా మన యొక్క ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో భక్తుల తాకిడి మొదలైంది. పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ తొలి ఏకాదశి సందర్భంగా త్రివేణి సంగమ గోదావరి నదీ తీరాన భక్తుల రాకతో కోలాహలం మొదలైంది. నర్సీపట్నం మార్కెట్ యార్డులో ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శనకు రైతులందరూ పాల్గొనాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. రైతుల వ్యవసాయ అభివృద్ధిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలలో భాగంగా నర్సీపట్నం మార్కెట్ యార్డులో జూలై 11న ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో రైతులకు అవసరమైన యంత్రాల వివరణతో పాటు వాటి వినియోగం, ప్రయోజనాల గురించి సమాచారం అందించనున్నారు. ఇక రైతులు వాటిని ప్రత్యక్షంగా పరిశీలించి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని పొందవచ్చని వారు పేర్కొన్నారు. రైతు సోదరులకు, సోదరిమణులందరికీ కూడా నమస్కారం అండి. మన ప్రభుత్వం రైతుల కోసం చెప్పి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం చెప్పి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో మీరు అందరూ చూస్తున్నారు. దాంట్లో కూడా ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే గిట్టుబాటు అవుతుందనే ఉద్దేశంతో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొత్త రకాలైన పనిముట్లని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. అంచేత అదేవిధంగా ఈ నెల 11వ తారీఖున అంటే శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకి నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఈ పరికరాలన్నీ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం. అంచేత ఈ ఎగ్జిబిషన్ చూడడం కోసం రైతులందరూ రావాల్సింది కోరుతున్నాను. నర్సీపట్నంలో ఉన్నటువంటి 4 మండలాలు కాకుండా పక్కనే ఉన్నటువంటి కసింకోట మండలం, ఇటుపక్క ఉన్నటువంటి కోటవట్ల మండలం, ఇటుపక్క ఉన్నటువంటి రోలుగొండ మండలం రైతులు కూడా వచ్చి ఈ పరికరాలను చూసుకొని ఈ ఆధునికంగా వచ్చిన పరికరాలు మీకు ఉపయోగపడితే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చి చూసి మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఆ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు.
దీనికి ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది. పూర్తి అమౌంట్ మీరు కట్టుకోవాల్సిన కొంత సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ యంత్రాలను కొనుగోలు చేస్తే మన వ్యవసాయం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా 11వ తారీఖున శుక్రవారం నాడు 10 గంటలకల్లా మీరు వచ్చి ఆ వీక్షను తిలకించి ప్రభుత్వం ఇస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భావితరాలకు ప్రాణవాయువు వృక్షాలతోనే సాధ్యమని, మొక్కలు నాటి ప్రకృతి సమతుల్యతను సంరక్షించుకోవాలని సింగరేణి CNMD బలరాం నాయక్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని వన మహోత్సవంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. RD1 ఏరియా వర్క్షాపులో గని మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం NCC క్యాండిడేట్ల గౌరవ వందనం స్వీకరించారు. ఫిల్టర్ బెడ్ సమీపంలో ఎకరం భూమిలో 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో CNMD బలరాం నాయక్ స్వయంగా 500 మొక్కలు నాటారు. దీంతో ఇప్పటి వరకు ఆయన 19,500 మొక్కలు నాటడం పూర్తయిందని సంతోషం వ్యక్తం చేశారు. సంస్థాగత సామాజిక బాధ్యతలో భాగంగా మొక్కలు నాటి భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని బలరాం నాయక్ సూచించారు. వన మహోత్సవంలో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు మనం RG1 ఏరియాలో దాదాపు 1 ఎకర్ భూమిలో 1000 మొక్కలను నాటబోతున్నాము. దాంట్లో నేను ప్రత్యేకంగా 500 మొక్కలు నాటబోతున్నాను. దీంతో దాదాపు 19,500 మొక్కలను నేను నాటినట్టు అవుతుంది. ఆ తరంగా మనం సింగరేణి సంస్థ మైనింగ్లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరేణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము. ఇప్పటికీ ఒక 36 మినీ ఫారెస్ట్లను క్రియేట్ చేశాము. అండ్ ఇప్పుడున్న డంపులు కూడా సాధారణ అడవుల్లాగా తయారయ్యి సో మనము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒక మొక్క యొక్క వాల్యూ అనేది దాదాపు ఒక 50 ఏళ్ళ మొక్క కనుక ఉంటే దాదాపు 5 కోట్లకు అయితే ఉంటుంది. ప్రకృతికి, మంచి వాతావరణానికి, మంచి వర్షాలు పడడానికి, స్వచ్ఛమైన గాలికి, పక్షాదులకి అన్నిటికీ ఒక మొక్క అనేది చాలా ఇంపార్టెంట్గా అవుతుంది. సో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ప్లస్ ఒక నేచర్ అనేది గొప్పది. నేచర్ ఈజ్ అబోవ్ ఆల్. అందుకోసమే వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో మనము సింగరేణి వ్యాప్తంగా వన మహోత్సవం భాగంగా ఈ ఏడాది 45 మొక్కల లక్ష్యాన్ని కూడా కంపల్సరీ మనము సాధిస్తామని చెప్పుకుంటూ ఈ విధంగా చూసాం. మనం సింగరేణిలో దాకా గత 20-30 ఏళ్ళ నుంచి 7 కోట్ల మొక్కలు నాటాము. సింగరేణి మన కోల్ బెల్ట్ ఏరియాలో వాతావరణం మిగతా జిల్లాతో పోల్చి ఇక్కడ దాకా మంచిగా ఉంది. ఆ తర్వాత మీరు కూడా రామగుండం లాంటి పరిసర ప్రాంతాల్లో దాకా 45 నుంచి 50 డిగ్రీల పోయే ఉష్ణోగ్రత ఎండాకాలంలో దాకా బాగా తగ్గింది. ఫర్దర్ కూడా రామగుండాన్ని కూడా మనకు గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, డిప్యూటీ CM గారు శ్రీధర్ బాబు మంత్రివర్యులు గారు, అలాగే మనకు స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర్ గారు కూడా ఆ యొక్క రామగుండం పట్టణాన్ని మళ్ళీ ఒక పునరుజ్జీవం కావాలని, ఇక్కడంత పచ్చదనం ఉండాలని, అప్పుడే ఇక్కడ ఉన్న రోడ్లు కానీ అటు క్లీన్గా కానీ గ్రీనరీగా ఉండాలని కోరారు. అదేవిధంగా సింగరేణి సంస్థ సోషల్ రెస్పాన్స్ భాగంగా అలాగే మైనింగ్ పరంగా కూడా మనము ఆ మైనింగ్ ప్లాన్లో కూడా ఇలాంటి ఒక అభివృద్ధి, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మనము పెట్టేసేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనము ముందు తీసుకెళ్తున్నాము. నెల్లూరు బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందడి ప్రారంభమైంది. ఆదివారం నుండి పండుగ ప్రారంభం అవుతుండగా ముందు రోజు నుంచే దర్గాలో భక్తుల సందడి కనిపించింది. ఇక వివాహ రొట్టె, ఉద్యోగ రొట్టె, వ్యాపార రొట్టె, ఇల్లు రొట్టె, సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె ఇలా రకరకాల రొట్టెలు మార్చుకుంటూ భక్తులు కనిపించారు. రొట్టెలు మార్చుకున్న అనంతరం భక్తులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇదిలా ఉండగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం నెల్లూరు కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం, టాయిలెట్లను కూడా అందుబాటులో ఉంచారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వెలసిన అతి పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంలో ఆదివారం ఉత్సవ మూర్తులకు తిరుమంజోత్సవం నిర్వహించారు. దీనిని ఆషాఢ శుద్ధ ఏకాదశి, హరివాసన ఏకాదశి, పెద్ద ఏకాదశి అని కూడా అంటారు. సంవత్సర కాలంలో నెలకు 2 చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. వాటిలో తొలి ఏకాదశి చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది. దేవస్థానం నందు మహాపూజ సంకల్పం శేషశయన అలంకరణ జరుగునని ప్రధాన అర్చకుడు కోమండూరి రాగనాథులు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో అర్చకులు మధుస్వామి, నరసింహస్వాములు, దేవస్థాన సిబ్బంది, రఘునారాయణ తదితరులు పాల్గొన్నారు. విజన్ ఉన్న నాయకుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు.
కర్నూలు జిల్లా కోసగి మండలం పరిధిలోని కోల్మాన్పేట గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డితో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్కు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి భారీ క్రేన్తో గజమాలను గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో వేశారు. అనంతరం తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తమ ప్రభుత్వ పనితీరును నేరుగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. తల్లికి వందనంతో తాము తమ పిల్లలు సంతోషంగా ఉన్నామని కొంతమంది తల్లులు మంత్రి టీజీ భరత్కు తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు మరింత అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాడని మంత్రి టీజీ భరత్ తెలియజేశారు. గ్రామాల్లో తిరుగుతుంటే ఎంత ఆనందపడుతున్నారంటే ప్రజలు, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందడం జరిగింది. ఏ ఇంటికి పోయినా ఆనందపడుతున్నారు తప్ప ఎవరు కూడా నాకు ఇది రాలేదని చెప్పి చెప్పడం లేదు. హీరో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి మాట ప్రకారంగా ఈరోజు ఆ తల్లికి వందనం వల్ల ఎంత ఆనందం ఉండనంటే పిల్లలు కూడా ఈరోజు మాకు సారు డబ్బులు వేసాడు చదువుకుంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. దయచేసి వైసీపీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి అబద్ధపు కూతలు కూసేది మానుకుంటే బాగుంటుంది. నీ పాలనలో ఏం జరిగిందో మా పాలనలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోని చెప్పి తెలియజేసుకుంటున్నా. డోర్ క్యాంపెయిన్ మీ ఊరికి రావాలా అని చెప్తే ఈరోజు మంచి ఊరిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రజలతో అందరితో డోర్ టు డోర్ పై కలచడము, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అందరు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ ఊరి పేరు కూడా ఫారిన్ స్టైల్లో ఉంది, పేరు కొలంపేట. సో ఇట్స్ అందరు ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక సంక్షేమ పథకాలు అందినాయని చెప్పడం. కొంతమంది ఇండ్లలో అయితే 5 మందికి పిల్లలు కూడా రావడం జరిగింది, తల్లికి వందనం. సో ఓవరాల్ దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఇంకా 4 ఏళ్ళు ఉంది మన ప్రభుత్వం, ఇంకా ముందు కూడా నెక్స్ట్ 2 decades కూడా ఉండబోతుంది, దాంట్లో డౌటే లేదు. బట్ ఎన్నో పనులు చేయగలుగుతున్నాం, ఇంకా 4 ఏళ్లలో చాలా చేస్తాం. చిన్నవి ఉంటాయి, లైక్ ఇష్యూస్, కొన్ని పెన్షన్ రాలే అని చెప్పారు, అవి ప్రీవియస్ గవర్నమెంట్ లో తీసేశారన్నారు. అవన్నీ కూడా రాఘవేంద్ర రెడ్డి గారు వాళ్ళ టీం కూడా అందరు రాసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మరి రీస్టార్ట్ చేసి పెన్షన్స్, న్యూ పెన్షన్స్ రిలీజ్ చేసే టైంలో ఇవన్నీ కూడా ఎక్కించుకొని వాళ్ళకు కూడా కంప్లీట్ చేస్తాం. ఓవరాల్ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మా గవర్నమెంట్ పైన, చంద్రబాబు గారి నాయకత్వం పైన 100% సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ కూడా రాఘవేంద్ర రెడ్డి గారు కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తూ నాకు కూడా అందజేయడం జరిగింది. ఆ ఇష్యూస్ ని నా వరకు కూడా సపోర్ట్ చేసి పుష్ చేసి సాధించే దాంట్లో ఉంటాం. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్, నేను ఎప్పుడు చెప్తా, ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ని బద్నాము లేకపోతే ఖజానా ఖాళీ చేయడం జరిగింది. సో మన చంద్రబాబు గారు ఏమో స్టెప్ బై స్టెప్ అన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. P4 కూడా విధానం నిన్న జరిగింది. ఈరోజు కూడా విజన్, ప్రతి అసెంబ్లీకి విజన్ అంటూ పెట్టుకొని పనిచేయాలా. అది ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటేనే. విజన్ పెట్టుకొని నడిపితేనే ఏమన్నా పనులు చేసే కానీ, పని చేసే అధికారులకు కానీ ఒక క్లారిటీ ఉంటుంది. విజన్ లేకుండా ఏదో గడిపేస్తే టైము అవన్నీ మిస్ అయిపోతాం. సో విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క అసెంబ్లీకి విజన్ అంటూ తయారైతా ఉంది. ఒకటి షార్ట్ టర్మ్ ఉంటుంది, 5 ఏళ్లలో ఏం చేయాలనేది, లాంగ్ టర్మ్ అనేది 2047కి ఏమేమి సాధించాలనేది ఉంది. అన్నీ తీరుస్తాము స్టెప్ బై స్టెప్. బట్ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అయితే దే ఆర్ వెరీ హ్యాపీ. రాఘవేంద్ర రెడ్డి గారి లీడర్షిప్ కూడా ఇక్కడ అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఖరీఫ్ సీజన్ పంటలకు సాగునీరు అందిస్తాం, మంత్రి సంధ్యారాణి. ప్రకృతి సమతుల్యతకు మొక్కలు నాటండి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి, కార్మిక సంఘం నేతలు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ 1 TV.